గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చేయబోతుంది ఎంసెట్ షార్ట్ ట్రిక్స్. వీడియో అదిరిపోతుంది. ఓకే, చాలా సింపుల్గా వితౌట్ పెన్, మనం పెన్ పెట్టకుండా డైరెక్ట్గా సమ్స్ని చేయడానికి. ఇవి నేను ప్రీవియస్ వీడియోస్లో ప్రీవియస్ ఇయర్స్ పడిన క్వశ్చన్స్లో కూడా కొన్ని ఉండొచ్చు. ఓకే, సో ప్రతి ఒక్క షార్ట్ ట్రిక్ని మీరు జాగ్రత్తగా చూడండి, పెన్ యూస్ చేయకుండా సమ్ చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీరు దీన్ని చీట్ కోడ్స్ అంటారో షార్ట్ ట్రిక్స్ అంటారో మీ ఇష్టం. ఇక్కడ ఈ పవర్లో ఉన్నదాన్ని ఎన్ అనుకోండి, ఇది ఆర్ అనుకోండి. ఎన్ని ఉన్నాయి? ఇవి 5, ఇది 3. ఫార్ములా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ 1 సి ఆర్ మైనస్ 1. 3 + 5 8 - 1 7c4 is the answer. Next sum. The number of 5-digit telephone numbers having at least one of their digit repeated is. ఇక్కడ at least 1 digit repeated ఫార్ములా n⁻r - npr. సార్ 0 to 9 అంటే 10 డిజిట్స్ ఉంటాయండి. ఓకే, therefore 10⁻5 - 10p5 is the answer. A coin is tossed 7 times, then the probability of getting at least 4 consecutive heads. ఇక్కడ ఫార్ములా చూడండి, ఈ కాయిన్ is tossed m plus n times, m greater than n, then the probability of getting at least m consecutive heads is n plus 2/2 m plus 1. n equal to 3, m equal to 4. 7 times అన్నాడు కదా, therefore 4 consecutive అన్నాడు అంటే m is equal to 4, m greater than n అవ్వాలి. ఓకే, therefore n plus 2/2 m plus 1, 3 plus 2/2 4 plus 1. This is the answer. Next, square root of 7 plus 24. ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 24లో హాఫ్ ఎంత? 12 రాయండి. ఈ 12కి రూట్స్ కట్టండి. కట్టిన తర్వాత దీని తాలూకా డిఫరెన్స్, దీని తాలూకా స్క్వేర్ 16, దీని తాలూకా స్క్వేర్ 9. 16 - 9 7 రావాలి ఇక్కడ. ఓకేనా, దిస్ ఇస్ ద ఆన్సర్. 24లో హాఫ్ కట్టాం, 12 వచ్చింది. 12కి 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్, 4 3 = 12. ఎందుకు ఇవే తీసుకున్నామంటే చాలామంది 2 6 కూడా తీసుకోవచ్చు కదా అంటారు, కానీ సమ్ డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్, 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. దేర్ఫోర్ డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ ఇది రావాలి. నెక్స్ట్, లేటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ది ఎలిప్స్. ఇందులో ఏ గ్రేటర్ దాన్ ఉందా, బి గ్రేటర్ దాన్ ఉందా? ఇది ఏ ఫామ్లో ఉంది? ax² + by² + 2gx + 2fy + c = 0. బి అనేది గ్రేటర్ దాన్ ఉంది. దేర్ఫోర్ a = 4, b = 9. ll dash 2 coefficient of x² by root of coefficient of y². 2 × 4 by coefficient of x² అంటే 4, coefficient of y² అంటే 9. therefore 8/3 is the answer. sin 3θ, sin 5θ, sin 5θ, sin 7θ, sin 9θ by cos. ఫార్ములా tan θ1 + tan θ2 + tan θn by n. ఇవన్నీ కలపండి. 3 + 5 8, 8 + 7 15, 15 + 9 24/4, 4 1 = 4 6 = tan 60θ is the answer. If the straight line drawn through the point p √3, 2 making an angle π/6 with x-axis meets the line ఇచ్చాడు. ఇక్కడ ఇది లైన్, ఇది లైను. ఇక్కడ ఈ లైన్ మీద p అనే పాయింట్ ఉంది, ఈ లైన్ మీద q అనే పాయింట్ ఉంది. ఓకే, ఈ లైన్ ఇది √3x - 4y + 8 = 0. ఓకే, ఇప్పుడు ఈ pq డిస్టెన్స్ కావాలి. ఫార్ములా mod ax1 + by1 + c by a cos θ + b sin θ. ఇక్కడ ఆల్రెడీ మనకి θ ఇచ్చాడు π/6 అని. దేర్ఫోర్ θ అనేది π/6. ఇది √3x - 4y + 8 = 0. దేర్ఫోర్ √3 ఇంటూ ఈ పాయింట్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ పాయింట్ √3, 2ని x1, y1 అనుకోండి. దేర్ఫోర్ √3 × √3 + 2 × -4 + 8, 8 8 క్యాన్సిల్ చేయండి. దేర్ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్ 6. dx/√x - 2 × 5 - x 2 to 5. ఏం ఆలోచించకండి, లోవర్ ఇంటర్వెల్ ఉందా లేదా అప్పర్ ఇంటర్వెల్ ఉందా చూడండి, అంటే ఆన్సర్ పై పెట్టండి. x - 2 5 - x లోవర్ ఇంటర్వెల్ ఉందా లేదా? ఉంది. అప్పర్ ఇంటర్వెల్ ఉందా లేదా? ఆన్సర్ పై పెట్టండి. ఇంటిగ్రల్ 2 to 3 √x - 2/3 - x లోవర్ ఇంటర్వెల్ అప్పర్ ఉండాలి, పైన ఉండాలి, అప్పర్ ఇంటర్వెల్ కింద ఉండాలి. ఇక్కడ కండిషన్లో ఈ ఫార్ములాలో ఇలా కానీ ఉంటే π/2 × b - a. దేర్ఫోర్ π/2 × 3 - 2. దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ π. 0, 0, 2, 0, 0, -2, k, -2 ఆర్ కాన్సైక్లిక్. దెన్ k = 2. సారీ, k = 2 అని చెప్పాను. k వాల్యూ ఎంత? డయాగ్రామ్ వేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 0 ఇక్కడ వేసాను, a 2, 0 వేసాను, b అనే పాయింట్ 0, -2 వేసాను. ఓకే, ఇక్కడ ఈ సర్కిల్ ఇలా వస్తున్నప్పుడు ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఈ వాల్యూ నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి. దేర్ఫోర్ ఇది -2. దేర్ఫోర్ k = 2. సార్ ఇలా కాదు, ఇంకోలా ప్రొసీజర్ చెప్పండి అంటే దీన్ని ABCD అని తీసుకోండి. ఈ రెండింటితో కలిపి a1x + b1y + c1 = 0 ఒక లైన్ కట్టండి. రెండో దాన్ని a2x + b2y + c2 కింద రాసుకోండి. కండిషన్ ఆఫ్ ది ఈ కాన్సైక్లిక్ కండిషన్ ఏంటి అంటే
A1 A2 ఈజ్ ఈక్వల్ టు B1 B2 అండి. A1 A2 ఈజ్ ఈక్వల్ టు B1 B2 కానీ మీరు చేసుకోగలిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అంత కష్టపడ్డం అనుకోండి, ఈ సమ్ వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ dx బై 16 sin square x ప్లస్ 9 cos square x ఫార్ములా 1/AB tan ఇన్వర్స్ A tan x బై B ప్లస్ C. ఇక్కడ A అంటే ఎంత అండి? A స్క్వేర్ అంటే 16, A ఈజ్ ఈక్వల్ టు 4, B స్క్వేర్ ఈక్వల్ టు 9, B ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఇంటిగ్రల్ 0 to π sin 4x cos 10x. సమ్ ఏమీ చేయొద్దు, 10 - 4 చేయండి, ఎంత వచ్చింది? ఈవెన్ నెంబర్, ఆన్సర్ 0 రాసేయండి. 10లోంచి 4 6 వచ్చింది అంటే ఇది ఈవెన్ నెంబర్, దేర్ ఫర్ ఆన్సర్ 0. అలా కాకుండా 10లోంచి ఇక్కడ ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఫార్ములా 2a/a² - b², దేర్ ఫర్ దీని ఆన్సర్ 0. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ -4x cos 3x dx. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ -ax cos bx అంటే a/a² + b². సార్ ఇక్కడ సైన్ ఇస్తే ఏం చేయాలి? సైన్ ఇస్తే ఫార్ములా b/a² + b². ఓకే, దేర్ ఫోర్ a అంటే 4 అండి, a² + b², 16 + 9 25 ఇస్ ద ఆన్సర్. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది లెట్ రెక్టమ్ 4x² - 12x + 8y + 3. ఫార్ములా LL' ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇది పెరాబులా కదా. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ y 8 బై కోఎఫిషియంట్ ఆఫ్ x² 8/4 2. The sum to infinity terms of the series 1/1 × 2 × 3 × 4, 1/2 × 3 × 4 × 5, 1/3 × 4 × 5 × 6 so on. ఇక్కడ కనెక్టివిటీ ఉంది చూసుకోండి. దీని ఫార్ములా ఏంటంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 4 - 1 రిమైనింగ్ 3 యాస్టీస్గా రాసేయండి. 1 × 2 × 3, దేర్ ఫర్ 1/3 × 1 × 2 × 3, 3 2 = 6, 6 3 = 18, దేర్ ఫర్ దిస్ ఇస్ ద ఆన్సర్. ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ హూ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు ax² + bx + c. ఇలాంటి సమ్ మీకు వచ్చినప్పుడు ఇందులో ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి చూడండి. ఇందులో ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి? 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి, దేర్ ఫోర్ 3 సార్లు డెరివేటివ్ కట్టాలి. ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్, ఇది ఫార్ములా అండి. ఫస్ట్ సార్ డెరివేటివ్ కడితే 2ax + b, రెండోసారి డెరివేటివ్ కడితే 2a, మూడోసారి డెరివేటివ్ కడితే కాన్స్టెంట్ డెరివేటివ్ 0, దేర్ ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమని వస్తూ ఉంటుంది. డిగ్రీ కట్టాలంటే పాలినామియల్ ఈక్వేషన్ వాళ్ళు, ఇది ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. ఇందులో లీనియర్ ఈక్వేషన్ ఉంటుంది. లీనియర్ ఈక్వేషన్ అంటే dy/dx + py = q కానీ ఆర్ dx/dy + px = q కానీ ఉంటుంది. దీంట్లో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కట్టాల్సి ఉంటుంది, e పవర్ ఇంటిగ్రల్ pdx. దీని మీద పక్కాగా బిట్ ఉంటుంది, చూసుకోండి, ఆల్రెడీ మనం చెప్పాం. ఓకే, నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ది రీజియన్ బౌండెడ్ బై ద కర్వ్ √x + √y = 4 బిట్వీన్ ద కోఆర్డినేట్ యాక్సెస్. ఫార్ములా చూడండి, √x + √y = √a ఇస్తే దెన్ ఏరియా a² / 6. ఇక్కడ a అంతా 4, దేర్ ఫోర్ 4² / 6, 16/6, 8/3 ఇస్ ద ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + √2x హోల్ పవర్ 23, 1 - √2x హోల్ పవర్ 23. ఇచ్చిన నెంబర్ ఏంటి? ఈవెన్ ఆడా? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఫార్ములా n + 1/2, 23 + 1/2, 12 ఇస్ ద ఆన్సర్. A polygon has 44 diagonals. The number of its sides is the number of diagonals nc2 - n. nc2 - n is equal to 44 ఇచ్చాడు. ఓకే, దేర్ ఫోర్ దీన్ని సింప్లిఫై చేసినా పర్లేదు, వెరిఫికేషన్ ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళినా పర్లేదు, n = 11 వచ్చింది. ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ అంటే ఇందులో వేసేయండి, 44 రావాలి. 11 × 11 - 1 అంటే 10/2 - 11, 5 = 55 - 11 44 వచ్చింది. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏ కీ ఫర్ ఓపెనింగ్ ఏ డోర్ ఈజ్ ఇన్ ఏ బంచ్ ఆఫ్ 10 keys. ఏ మ్యాన్ అటెంప్ట్స్ టు ఓపెన్ ద డోర్ బై ట్రయింగ్ ద కీస్ ఎట్ ర్యాండమ్ డిసార్డింగ్ ద రాంగ్ కీ. ద ప్రాబిలిటీ దట్ ద డోర్ ఈజ్ ఓపెన్డ్ ఇన్ ద 5th try ఈజ్. క్వశ్చన్ చూడడానికి ఇంత బలంగా ఉంది కానీ దీని ఆన్సర్ చూడండి ఎంత సింపుల్. ఏ కీ అయినా ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసిన రెండోసారి మనకి ఓపెన్ అవ్వదు కదా, ఓన్లీ 1 try ఉంటుంది, అంటే ఆన్సర్ 1/n. ఓకే, ఎన్ని ఆన్సర్లు ఉన్నాయి? 10 keys ఉన్నాయి, దేర్ ఫర్ ఆన్సర్ 1/10. ఒకేసారి ఓపెన్ అవుతుంది 5th try అయినా. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది ఆక్సిలరీ సర్కిల్, ఈ రెండు వాల్యూలు ఏ వాల్యూ పెద్దగా ఉంది? 18, దేర్ ఫర్ డైరెక్ట్గా పెద్ద ఆన్సర్ వాల్యూ వేసిండి. ఏ వాల్యూ పెద్దగా ఉంటే వాల్యూ రాసేయండి. ఓకే, √2 + √2 ఓకే, ఎన్ని ఉన్నాయి? ఫార్ములా చూడండి, √2 + √2 + √2 so on n times అంటే 2 cos π/2 పవర్ n + 1. n ప్లస్లో 3 పెట్టండి. ఇక్కడ n ఎంత? 3 రెళ్ళు ఇచ్చాడు, దేర్ ఫోర్ n = 3, దేర్ ఫోర్ 2 × cos π/2 పవర్ 3 + 1. దిస్ ఇస్ ద ఆన్సర్. ద మినిమం వాల్యూ ఆఫ్ x - 4 × x - 5 ఈజ్
Formula x minus a into x minus b is minus a minus a minus b whole square by 4. A 4, b 5. Therefore, answer minus 1 by 4. The minimum value of 25 cot x plus 16 tan x. Formula 2 root ab. 2 into root 5 into 4. 2 root 20 is the answer. The number of points having coordinates as an integers that lies in the interior of the triangle with vertices 0, 0, 0, 41 and 41, 0. Formula చూడండి. This is the formula. The number of points ఇక్కడ చూడండి. The number of points having both coordinates as integers that lies in the interior of a triangle with vertices 0, 0, 0, n, n0. n minus 1 into n minus 2 by 2. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నట్టున్నాను, స్లోగా చూసుకోండి. 41 minus 1 into 41 minus 2 by 2. అంటే 220 is 39 into 20. 780 is the answer. 3 పాయింట్లు ఇచ్చాడు. Are the midpoints of the sides of BC, CA, AB. Then the triangle of ABC. ట్రయాంగిల్ వేసాను, నీకు ఏం కావాలి? ఏ కావాలి. ఏకి ఆపోజిట్గా ఏముందంటే డి ఉంది. దేర్ ఫోర్ ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి. ఒకవేళ బి కావాలనుకోండి డి ప్లస్ ఎఫ్ మైనస్ సి. సి కావాలనుకోండి డి ప్లస్ ఈ మైనస్ ఎఫ్. ఏ వాల్యూ కావాలో దానికి ఆపోజిట్గా ఉన్న తీసేది. ఓకే, దేర్ ఫోర్ 1 ప్లస్ 2 మైనస్ 0 మైనస్ 3 మైనస్ 1 మైనస్ 1 1 ప్లస్ 3 మైనస్ 2. దిస్ ఇస్ ద ఆన్సర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డిటర్మినెంట్. చూడండి, ఇలా కానీ 0 ఉందనుకోండి, డయాగ్నల్స్ 3 మల్టిప్లై చేసేయండి. 3 into 4 into 1, 12 is the answer. ఇంటిగ్రల్ మైనస్ 5/2 టు ప్లస్ 5/2 1/1 ప్లస్ ఈ పవర్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ రాసండి 5/2, ఇంకేం రాయకండి. 1/2 రాసి మైనస్ 5/2 టు ప్లస్ 5/2 ఈ వాల్యూ. ఓకే, ఇలా ఇచ్చిన ఇంటిగ్రల్ 0 to 1/1 ప్లస్ ఈ పవర్ ఎక్స్. ఇంటర్వెల్స్ ఇవే ఉండాలి, మైనస్ 5/2 ప్లస్ 5/2. ఇలా ఇచ్చిన దీని ఆన్సర్ 5/2. ఇంటిగ్రల్ 0 to 5/2 2 secant x plus 3 cosecant x by secant x plus cosecant x dx. ఈ మోడల్ చాలాసార్లు పడింది. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇక్కడ ఇంటిగ్రల్ 0 to 5/2 a sin x ప్లస్ b cos x బై sin x ప్లస్ cos x ఇచ్చిన సేమ్ ఆన్సరే, tan cot ఇచ్చిన సేమ్ ఆన్సరే, secant cosecant ఇచ్చిన సేమ్ ఆన్సరే. 5/4 into a ప్లస్ b. ఇక్కడ a అంటే 2 అండి, b అంటే 3 అండి. దేర్ ఫోర్ 5/4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రల్ dx బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 7. ఇంటిగ్రల్ 1/ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c కానీ ఇస్తే ఫార్ములా d/dx ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c హోల్ స్క్వేర్ మైనస్ డెల్టా బై 4a. దీని డెరివేటివ్ ఎంతండి? ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, 4x డెరివేటివ్ 4 మైనస్ డెల్టా కట్టండి. డెల్టా అంటే ఫార్ములా ఏంటి? డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేశాను. బీ స్క్వేర్ 16 మైనస్ 4 ఇంటూ ఏ 1, సి అంటే 7. దేర్ ఫోర్ ఈ వాల్యూ వచ్చింది. దీని రివర్స్లో రాసుకుంటే 4 into dx బై ఈ వాల్యూ. ఇదే ఫార్ములా ఉంది, 1/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఉంది. దేర్ ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. tan ఇన్వర్స్లో వస్తుంది. ఇంటిగ్రల్ dx బై ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1. ఫార్ములా ఇంటిగ్రల్ dx బై ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 1 అయితే 1/n లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ n బై ఎక్స్ పవర్ n ప్లస్ 1c. దేర్ ఫోర్ ఇక్కడ n ప్లస్ ఎంత ఉందండి? 3. కొన్నిసార్లు ఈ వాల్యూ కేని ఇచ్చి ఈ వాల్యూ ఎంత అని అడుగుతాడు, ఈ వాల్యూ కే ఇచ్చి ఈ వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఓకే, దేర్ ఫోర్ 1/3 ఇంటూ లాగ్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ప్లస్ సి. ఓకే, ఈరోజు మనం చేసిన వీడియోలన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ చాలామంది ఫార్ములాలు చేయమంటున్నారు, రేపు కానీ ఎల్లుండి కానీ రేపు ఫార్ములా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.